మన కళ్యాణం కెరియర్లో మంచి బ్లాక్ బస్టర్ తీయవచ్చు. ఎందుకంటే అప్పట్లో మనం ఒక పటాస్ తీసుకొని ఒక బింబిసార తీసుకొని ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆయన ట్రాక్ ఎక్కిండు. ఒక మంచి మంచి కథలు తీసుకుంటుండు, మంచి డిఫరెంట్ స్టోరీలు తీసుకుంటాడు కళ్యాణ్ గారు. కానీ ఈ స్టోరీ తగ్గట్టు చాలా బాగుంది. ఎందుకంటే కళ్యాణం కెరియర్లో ఇది మంచి బ్లాక్ బస్టర్ వచ్చు. మనం ఒకటి తీసుకున్నా కూడా 118 ఒక స్టోరీ అలా డిఫరెంట్ ఉంది, ఒక బింబిసార ఒక స్టోరీ డిఫరెంట్ ఉంది. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఈ సినిమా కూడా హీరోయిన్ కూడా సారీ కళ్యాణ మూవీలో డిఫరెంట్ ఉంది, సినిమా డిఫరెంట్ ఉంది. ఆ కథ స్టోరీ చూడడం కూడా ఒక డిఫరెంట్ ఉంది. అసలు ఇలాంటి సినిమా అసలు స్టోరీస్ కూడా ఆయన కొత్త డిఫరెంట్ ఎన్నుకుంటున్నాడు కళ్యాణం గారు. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా కూడా కెరియర్లో మంచి సినిమా. ఆయన నటన విశ్వరూపం చూపించేసిన కళ్యాణం గారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నాం కానీ జూనియర్ ఎన్టీఆర్ కంటే బాగా చేసిన నటన ఇలా చాలా బాగా చేసింది. మన వల్ల ఒక లయన్ మళ్ళీ ఒక యంగ్ టైగర్ అంటే టైగర్ కంటే మళ్ళీ ఇంకొక టైగర్ వచ్చింది అనొచ్చు మనం. కళ్యాణం కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ సినిమా. రేటింగ్ వచ్చి 5 కి 4.5. ఇవాళ రిలీజ్ అయినటువంటి చూసేసాను సినిమా పిచ్చోళ్ళ నాకు చాలా బాగా ఎందుకు అంటే ఒక పోరాటం గురించి అంటే మనం పూర్వీకులు అంటే ముందు జనరేషన్ ఎలా కష్టపడ్డారు. చాలా సినిమాలు వచ్చిన సినిమాలు అంటే ఏదో క్వశ్చన్ ఒకటి మనం దేశభక్తి నేర్చుకోవాలి. మనం ఎంత తెలివిగా మెలిగితే ఎదుటి దాన్ని కూడా మనం ఓవర్టేక్ చేయగలం. ఇలా కానీ ఈ సినిమాలు ఏంటంటే వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏదో పాయింట్ మిడిల్ ఏజ్ ఎవరో కూడా నేర్చుకోవడానికి లవ్ ట్రాక్ కానీ చాలా ఉన్నాయి సినిమాలో. చాలా బాగా అనిపించింది. స్టోరీ లైన్ అనేది చాలా కొత్తగా అనిపించింది. చాలా ఉన్నాయి. కళ్యాణ్ రామ్ గారి డైలాగ్ డెలివరీ ముందు ఏ సినిమా నాకు అంత బాగా అనిపించింది. సింగిల్ మ్యాన్ వన్ మ్యాన్ షో అనిపించింది. ఏమనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎన్టీఆర్ గారు గుర్తొచ్చేసారు. అంటే కొన్ని సైడ్ ఎన్టీఆర్ గారు అలా అనిపించారు నాకు. హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి తక్కువ పోర్షన్ ఉంది, బట్ ఎక్కువగా లేదు. ఎక్కడ ఏమాత్రం ఆ బీజిఎంస్ ఉన్నాయి.